ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక కథలో అయితే ఆనందికి ఫోన్ చేసి నెక్స్ట్ డే సింహాద్రి, అమ్మ నువ్వైనా మీ అత్తయ్య గారికి చెప్పమ్మా, ముందు బస్తీలో వాళ్ళకి ఇల్లు కట్టించి ఆ తర్వాత ఫ్యాక్టరీ కట్టుకోమని చెప్పమ్మా. బస్తీ వాళ్ళందరూ చాలా గొడవ చేస్తున్నారు. ఎక్కడ మీ అత్తయ్య గారి ఇల్లు కట్టించరని నేను చెప్తూనే ఉన్నాను, ఇచ్చిన మాటని వాళ్ళు ఎందుకు కాదనరని. కానీ నేను వచ్చి మాట్లాడితే మళ్ళీ ఏమైనా గొడవలు అవుతాయని నీకు చెప్తున్నానమ్మా అని చెప్పడంతో ఇక ఆనంది, నేను మాట్లాడతాను నాన్న, నువ్వేం కంగారు పడకని అంటుంది. ఆ తర్వాత ఇక సునందతో తన భర్త శశికాంత్, నువ్వు మాట్లాడిన పద్ధతి కరెక్టే కానీ జ్యోతి వాళ్ళతో, కానీ అలా వాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చుండాల్సింది కాదని అంటాడు. దాంతో ఏంటండి మీరు కూడా, అయినా ఇల్లులు కట్టిస్తామని చెప్పాము, మన ఇష్టం వచ్చినప్పుడు కట్టిస్తాం, కానీ వాళ్ళు చెప్తే కట్టిస్తామా ఏంటి అని చెప్పి అంటుంది. ఆ తర్వాత ఆనంది, అత్తయ్య గారితో ఈ విషయం గురించి మాట్లాడాలంటేనే నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పి, అత్తయ్య గారు రేపు శంకుస్థాపనకి మొత్తం ఏర్పాట్లు చేశారంట, బస్తీలో వాళ్ళకి ఇల్లు కట్టించడానికేనా అని అంటుండడంతో, ఇల్లు కాదు ఫ్యాక్టరీ పనులు మొదలు పెట్టడానికని అంటుంది. దాంతో ఆనంది, ఫ్యాక్టరీ గురించా, ముందు వాళ్ళకి ఇల్లులు కట్టించాలి కదా అత్తయ్య గారు, మీరు మాటిచ్చారు కదా అని అంటుండడంతో, ఏంటి ఆనంది, ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు తెలీదా, నువ్వు చెప్తే నేర్చుకోవాలని అంటుంది. ఆనంది, అలా కాదు అత్తయ్య గారు అని అంటుండడంతో, నీతో ఇదంతా ఎవరు చెప్పించారో నాకు తెలుసులే, మీ జ్యోతమ్మే కదా అని అంటుంది. ఇక ఆనంది, వాళ్ళు చెప్పకపోయినా జరగాల్సింది అదే కదా అని అంటుండడంతో, ఆనంది, నేను వాళ్ళకి ఇల్లులు కట్టిస్తానని చెప్పాను, కట్టిస్తాను, వాళ్ళకి మరీ అంత తొందర ఎక్కువైతే నేనేం చేయలేను, నేను మాత్రం ముందు ఫ్యాక్టరీ కట్టడానికే మొత్తం ఏర్పాట్లు అయితే చేసుకున్నాను, ఫ్యాక్టరీ అదంతా కట్టాకే నేను వాళ్ళ గురించి ఆలోచిస్తానని అంటుంది. ఆనంది, అది చాలా తప్పు అత్తయ్య గారు, మీరు ఫ్యాక్టరీ కట్టే వరకు వాళ్ళందరూ ఎక్కడుండాలి, సడన్గా ఇప్పుడు వాళ్ళని ఇల్లులు అవన్నీ ఖాళీ చేసి వెళ్ళమంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అత్తయ్య గారు అని అంటుండడంతో, నా మాటకే ఎదురు చెప్తావా నువ్వు అని అంటుంది. అలా కాదత్తయ్య గారు అని అంటుండడంతో, ఇక చాలు ఆపానంది, అయినా నువ్వు మంచి పనులు చేస్తే పొగిడానని చెప్పి నువ్వేం చెప్పినా వింటానని అనుకోవద్దు, అసలు నేను వాళ్ళకి ఇల్లులు కట్టించకపోయినా నన్నెవరు అడుగుతారు, నా ఇష్టం, నేను కట్టిస్తే కట్టిస్తాను లేకపోతే లేదని అంటుంది. ఆనంది కూడా కోపంగా, అత్తయ్య గారు నేను దీనికి అస్సలు ఒప్పుకోను, మీరు ముందు ఇల్లులు కట్టించే ఫ్యాక్టరీ కట్టాలి అని చెప్తుండడంతో, ఓహో నువ్వు కూడా మీ బస్తీ వాళ్ళ వైపు నిలబడ్డావన్నమాట, అయినలే ఎందుకు నిలబడవు అని చెప్తుండడం, న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే నేను మాట్లాడతాను అత్తయ్య గారు అని అంటుండడంతో, ఇక శశికాంత్ ఆదిత్య ఇద్దరు వస్తారు. ఏంటి గొడవ అని అంటుండడంతో, చూసారా మీ కోడలు ఎలా మాట్లాడుతుందో అని చెప్పడంతో, శశికాంత్, ఏంటమ్మా కట్టిస్తానని చెప్తున్నారు కదా ఇల్లులని అంటాడు. లేదు మామయ్య, ఇప్పుడు వాళ్ళని సడన్గా ఖాళీ చేయించి ఫ్యాక్టరీ పనులు మొదలు పెడితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని అంటుండడంతో, తను చెప్పింది కూడా కరెక్టే కదా సునంద, ముందు ఇల్లులు కట్టించవచ్చు కదా అని అంటుండడంతో, ఇక చాలా ఆపండి, ఎవరేం చెప్పినా నేను ఫ్యాక్టరీ పనులే ముందుగా మొదలు పెడతాను, రేపే శంకుస్థాపనని అంటుంది. ఇక బస్తీలో వాళ్ళందరూ శంకుస్థాపనకి వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటూ ఉండడంతో సింహాద్రికి వచ్చి చెప్తారు. దాంతో ఇక తన బిడ్డకు ఫోన్ చేయడంతో, నేను చెప్పాను నాన్న, కానీ అత్తయ్య గారు అని చెప్పడంతో, ఇదైతే నీతో అవ్వదమ్మా, నేను మళ్ళీ రావాల్సిందే అని చెప్తుండడంతో, నాన్న మళ్ళీ గొడవలు ఏమన్నా అవుతాయేమో అని అంటుండడంతో, లేదమ్మా గొడవ పెట్టుకోవడానికి కాదు, మామూలుగానే అడుగుతామని చెప్పి బస్తీలో వాళ్ళని తీసుకొని సునంద ఇంటికైతే వస్తాడు. దాంతో ఇక సునంద చాలా కోపంగా మాట్లాడుతూ, మీలాంటి వాళ్ళకి ఇల్లులు కట్టిస్తానని హామీ ఇచ్చినా మీరు మాత్రం నన్ను నమ్మకుండా నా ఇంటిపైకి వస్తారా, అసలు మీకు ఇల్లులు కట్టించను, మీరు ఏం చేస్తారో చేసుకోండి, నేను రేపే ఫ్యాక్టరీ పనులు అయితే మొదలు పెట్టబోతున్నాను అని చెప్పడంతో, ఇక మళ్ళీ గొడవ అయితే పెద్దదవుతుంది. ఆ తర్వాత ఇక సింహాద్రి మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక సూర్య అలాగే జ్యోతి కూడా, వాళ్ళు కనుక ఫ్యాక్టరీ పనులు మొదలు పెడితే మీకు ఇల్లులు కట్టించరని చెప్పి మళ్ళీ కేసుని ఫైల్ చేయాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉండడంతో, ఇక ఆనంది చాలా బాధపడుతూ, ఏంటి శివయ్య ఇది మళ్ళీ మొదటికే వచ్చింది కదా అని బాధపడుతుంటుంది. ఆదిత్య ఆనంది బాధను చూసి ఎలాగైనా అమ్మని ఒప్పించాలి, అయినా బస్తీలో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారని, ఆనంది నువ్వు బాధపడకు, నేను అమ్మతో మాట్లాడి వాళ్ళకు ముందు ఇల్లులు కట్టించేటట్టు చేస్తాను, నేను ఈ విషయం గురించి మాట్లాడతాను, నువ్వు మాత్రం బాధపడద్దు, నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేనని అంటాడు. ఇక ఆనంది, నిజంగానే ఆదిత్య గారు అని అంటుండే, నిజం చెప్తున్నాను, నువ్వు మాత్రం బాధపడద్దు అని చెప్పి ఇక ఆనందికి అయితే మాటిస్తాడు. చూద్దాం ఇక ఆదిత్య మాట విని సునంద ముందుగా బస్తీ వాళ్ళకి ఇల్లులు కట్టిస్తుందో లేదో. ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.